19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యములు తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవితములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. ఆమేన్, హల్లెలూయా. సజీవులు సజీవులే కదా ఆయన స్తుతించెదరు. పైన కూడా ఉందనుకుంటా 18వ వచనం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఇది మనం జ్ఞాపకం చేసుకుని మనం బ్రతికి ఉన్నాం. మృతి చెందినవాడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లించలేడు. పాతాళంలో ఆయనకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. తర్వాత సమాధిలోకి దిగిన వారు నీ సత్యమును ఆశ్రయించరు. అంటే మనల్ని ఈ విధంగా బ్రతికించాడంటే ఈ బ్రతుకులో ఏం చేయబడ్డా మనము మన స్థితిని బట్టి ఆయన సన్నిధిలో స్తుతించేవారిగాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగాను, ఆయన సత్యమును మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. ఈ వాక్యం అనే సత్యాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఈ వాక్యం మన జీవితాలలో నింపబడి ఈ సత్యము చేత మన జీవితాలు సజీవమైన రాళ్ళ వలె ఈ సజీవమైన వారిగా మనం మార్చబడ్డాం. అయితే ఈ సజీవమైన జీవితంలో ఏం చేయబడాలంటే ఆయనను మహిమపరచుట, ఆయన సన్నిధిలో గొప్ప శబ్దంతో ఆయనను ఆరాధించుట, ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనను మహిమపరుస్తూ ఆయన స్తుతించే వారిగా ఉండుదుముగాక.